అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మీడియాలో లేడీ రాణిగా పిలువబడుతున్న అరుణ, ఆమె ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యారు. నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్, వీళ్ళిద్దరి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా కూటమికే చుట్టుకుంది. కూటమికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలకి, హోంమంత్రి అనిత గారికే చుట్టుకుంది. శ్రీకాంత్ పేరోల్ వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఒక రోజు క్రితం సాక్షి పేపర్లో కథనం వచ్చింది. ఆ కథనం ఏంటంటే, శ్రీకాంత్కు పేరోల్ ఇప్పించింది టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత. పేరోల్ అంటే ఏంటి అంటే, జైల్లో ఉండి ఖైదు అనుభవిస్తున్నటువంటి ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటికి రావటానికి ఉండే వెసులుబాటు ఏదైనా కొన్ని రోజుల పాటు. మామూలుగా అయితే ఇవ్వరు, ఇదేం హక్కేం కాదు. మంచి నడివడక క్రమశిక్షణ ఉన్నాయి అనుకుంటే, బయటికి పోయి నేరాలకు పాల్పడరు అనుకుంటే, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా అధికారులు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు పేరోల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఒప్పుకుంటేనే సాధ్యం అవుతుంది. ఇక్కడ శ్రీకాంత్కి పేరోల్ ఇప్పించింది ఎవరు? సాక్షి కథనం ప్రకారం టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి, వీళ్ళిద్దరూ రికమెండ్ చేశారు పేరోల్ ఇవ్వాలని. ఆ రికమెండేషన్ని హోంమంత్రి అనిత గారు ఓకే చేశారు. వీళ్ళు ఓకే చేయటం వల్ల హోంశాఖ సెక్రటరీ వీళ్ళకి ఈ శ్రీకాంత్కి పేరోల్ ఇచ్చారు. ఇంతకన్నా ముందు నడిచిన కథ ఏంటంటే, ఇతనికి పేరోల్ ఇవ్వటాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీ, తిరుపతి ఎస్పీ వీళ్ళిద్దరూ కూడా వద్దు, పేరోల్ ఇవ్వద్దు, ఇతను బయటకు వచ్చి నేరాలు చేస్తాడు అని చెప్పారు. దీన్ని హోంశాఖ సెక్రటరీ కూడా ధృవీకరించారు. కానీ టీడీపీ నాయకుల రికమెండేషన్ మేరకు ఇవ్వక తప్పలేదు అనేది సాక్షి కథనం. నిజానికి శ్రీకాంత్కి పేరోల్ ఇచ్చే అర్హత లేదు, పేరోల్ పొందే అర్హత లేదు. ఎందుకు అంటే, అతను నేర చరిత్ర చూస్తే 2010లో అతనికి జీవిత ఖైదు పడింది. 2014లో జైలు నుంచి పారిపోయాడు. 2018లో మళ్ళీ పోలీసులు కష్టపడి అతన్ని పట్టుకున్నారు. జైల్లో ఉండి కూడా ఈ అరుణ ద్వారా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేవాడట. బయటకు వచ్చినప్పుడు తిరుపతి రియా హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా నేర కార్యకలాపాలు, అక్కడే దంద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అరుణ బయట పెట్టి తాను జైల్లో ఉన్నప్పటికీ కూడా అనేక నేరాలకు, బెదిరింపులకి పాల్పడేవాడు, దందాలు చేసేవాడు. బయటకు వచ్చి కూడా నేరాలు చేసే మనస్తత్వం శ్రీకాంత్ కాబట్టి అతనికి పేరోల్ ఇవ్వకూడదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేల రికమెండేషన్ మేరకు హోం మంత్రి గారు దాన్ని అనిత గారు ఓకే చేయటం వల్ల అతనికి పేరోల్ వచ్చింది. అంతిమంగా ఇది కూటమికి చుట్టుకుంది. దాని మీద కూటమి నాయకులు వివరణ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇవాళ కోటమిరెడ్డి సీతారెడ్డి తన వివరణ ఇచ్చుకున్నారు. సరే, రాజకీయ నాయకుల వివరణ అన్ని పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళు తాముకే పాపం తెలియదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అది పక్కన పెట్టేయండి. కానీ వాస్తవంలోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే, వీళ్ళు రికమెండేషన్ లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. వీళ్ళు ఇవ్వలేదని చెప్పినా, లేదు తెలవకి ఇచ్చామని చెప్పినా, ఎవరో రోకలి క్యాడర్ అడిగితే వాళ్ళు క్యాడర్ అడిగారు కాబట్టి ఇచ్చామని చెప్పినా, ఏది చెప్పినా సరే వీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం. దాని హోంమంత్రి అనిత గారు ఓకే చేసిన మాట కూడా కరెక్ట్ అని తెలుస్తూ ఉంది. కాకపోతే వీళ్ళు ఓకే చేసినప్పటికి కూడా పేరోల్ రాలేదు. మామూలుగా ఇతనికి శ్రీకాంత్ పేరోల్ వచ్చింది ఆగస్టు ఫస్ట్ వీక్లో పేరోల్ వచ్చింది. కానీ వీళ్ళు రికమెండ్ చేసింది జూలై 1న వీళ్ళు రికమెండ్ చేశారు. జూలై 16వ తారీఖు వీళ్ళ రికమెండ్ లెటర్ని తిరస్కరించారు, హోంశాఖ సెక్రటరీ తిరస్కరించారు. ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ ఇద్దరు జిల్లాల ఎస్పీలు రిపోర్ట్ ఇచ్చున్నారు కాబట్టి, నెల్లూరు జిల్లా ఎస్పీ, తిరుపతి ఎస్పీ రిపోర్ట్ ఇచ్చున్నారు కాబట్టి, దాన్ని కన్ఫర్మేషన్ తీసుకుని హోంశాఖ సెక్రటరీ కూడా వీళ్ళు రికమెండ్ చేసినప్పటికీ కూడా అతనికి పేరోల్ పొందే అర్హత లేదు కాబట్టి వీళ్ళ రికమెండేషన్ లెటర్ని పక్కన పెట్టేశారు, తిరస్కరించేశారు. అయిపోయింది. వీళ్ళ రికమెండేషన్ వల్ల అతని పేరోల్ రాలేదు. కానీ తర్వాత మళ్ళీ ఏ శక్తులు పనిచేశాయో, ప్రధానంగా బ్యూరోక్రాట్స్ పనిచేశారు. ఇప్పుడు అరుణ వెనకాల ఎవరున్నారు? ఆమె చెప్పుకుంటుంది కదా, నా చేతిలో చాలామంది జీవితాలు ఉన్నాయని, చాలామందికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఉన్నాయి, నన్ను బెదిరించారు, భయపెట్టారు, ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరికీ సంబంధించిన జీవిత చిత్రాలు తన దగ్గర ఉన్నాయని. ఇప్పుడు ఆమెను ఎంక్వైరీ చేస్తూ ఉంటే చాలా విషయాలు వస్తున్నాయంట. కానీ ఏ విషయాన్ని బయట పెట్టాలో, ఏ విషయాన్ని బయట పెట్టకూడదో తెలియని పరిస్థితి ఉందంట. నెల్లూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేస్తూ ఉంటే, ఆమెను విచారిస్తూ ఉంటే అనేక రకాల విషయాలు వెలుగు చూశాయట. ప్రధానంగా అధికారులకు సంబంధించిన విషయాలు వెలుగు చూశాయట.
రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మరి ఈ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఈ విషయాలు కనుక బయటకు వస్తే చాలామంది అధికారులు, రాజకీయ నాయకుల జీవితాలు బయటకు వస్తాయి అనే కారణం చేత ఏ విషయాన్ని జాగ్రత్తగా ఉంచాలి, ఏ విషయాన్ని మాత్రమే బయటకు ఇవ్వాలి అనేది వీళ్ళు పోలీసులు కూడా పెద్ద సవాలుగా మారింది అనేటువంటి చర్చ మీడియాలో జరుగుతూ ఉంది. అంటే నా సొంతగా మీడియాలో జరుగుతున్న చర్చని చెప్తా ఉన్నాను. కాబట్టి ఎక్కడో అరుణ చక్రం తిప్పి మొత్తానికి హోంమంత్రి కాదని, ఇద్దరు ఎమ్మెల్యే రికమెండేషన్ కాదని పక్కగా పెట్టినటువంటి పేరోల్ని ఆమె తెచ్చుకోగలిగింది అనేది అంటే వాస్తవంగా ఆగస్టు 10 వచ్చింది. ఎమ్మెల్యేల లెటర్లు ఇవన్నీ కూడా జూలై 16 తారీఖు రిజెక్ట్ అయిపోయినాయి. హోంమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా రిజెక్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ 2 జిల్లాల ఎస్పీలు, హోంశాఖ సెక్రటరీ కూడా దాన్ని ధృవీకరించడం, అతనికి పేరోల్ పొందే అర్హత లేదని ఒక అంగీకారానికి అధికారులు రావటం వల్ల, హోంశాఖ అధికారులు రావటం వల్ల పక్కన పడేసింది. కానీ మరి ఎవరో ఒక అధికారి చక్రం తిప్పారు, మొత్తానికి పేరోల్ వచ్చింది. ఇది వాస్తవం. కానీ మీడియాకి ఏం కావాలి, సాక్షికి ఏం కావాలి, ప్రత్యేకించి దీంట్లో టీడీపీ నాయకుడు రికమెండేషన్ కావాలి, హోంమంత్రి గారి ధృవీకరణే కావాలి. మామూలుగా హోంమంత్రి అనిత గారు ఏం చేస్తారు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రికమెండ్ చేశారనుకో, సహజంగా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంత ఓకే చేస్తారు. తర్వాత సెక్రటరీ చెప్తారు, ఇది పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్తారు. పరిశీలించి సెక్రటరీ నిర్ణయం తీసుకుంటారు. ఆ పరిశీలించి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఇవి రిజెక్ట్ చేశారు. ఆమె బలవంతంగా ఓకే చేయాల్సిందే అని ఒత్తిడి చేసి ఉంటే, హోంమంత్రి అనిత గారు రికమెండేషను అమలు చేయాల్సిందే అనే ఆదేశాలు ఉండుంటే జూలై 16వ తారీఖే శ్రీకాంత్ పేరోలు వచ్చి ఉండేది. కానీ ఆమె ఎక్కడా కూడా ఆదేశాలు జారీ చేయలేదు. ఇతనికి ఇవ్వాల్సిందే, ఇస్తేనే అనేటువంటి పదం వాళ్ళే. దీన్ని పరిశీలించండి అనేది సహజంగా టీడీపీ ఎమ్మెల్యే నుంచి వచ్చినప్పుడు కాదు అని ఆమె చెప్పదుగా. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే టీడీపీ ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరి తరపున రికమెండ్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేసిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం బదనాం అయితే మీరు బదనాం అయిపోయినట్టే లెక్క. మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వం బదనాం అయితే మీరు కూడా బదనాం అయినట్టే. మొన్న వైసీపీ వ్యతిరేకత కూటమి గాల్లో దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు. 164 మంది గెలిచారు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి కాపాడుకోకపోతే మీ మీద విషయం చెమ్మటానికి అవతల చాలా శత్రువులు రెడీగా ఉంటారు. ఇంత ఉన్నదాన్ని ఇంత చేసి చూపించడానికి చాలా రెడీగా ఉంటారు. నేను ప్రతిరోజు ఎందుకు చెప్తానంటే ఏదో కూటమిని విమర్శించాలనో, ఎమ్మెల్యేని తప్పుపట్టాలనో, ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలనో కాదు. జాగ్రత్తగా లేకపోతే ప్రభుత్వానికి నష్టం జరిగిద్ది. అది తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఏ వివరణ ఇచ్చినా సరే ప్రజలు తీసుకోవాల్సిందే తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదైనా సునీల్ కుమార్, కోటమిరెడ్డి సీతారెడ్డి చేసింది 100% తప్పు. ఆ శ్రీకాంత్ నేర చరిత్ర తెలియకుండా, తెలుసుకోకుండా, లేదా తెలిసేనా ఎలా ఇస్తారండి అతని పేరోలు ఇవ్వమని రికమెండేషన్? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అరుణకి అన్ని రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలు మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఆమెకున్న సంబంధాలు. ఆమెకి గతంలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున పనులైనవి. కానీ ఇప్పుడు పనులు కాలేదు, కానీ చేపించుకోగలిగారు, అంతిమంగా చేసుకోగలిగారు. ఎమ్మెల్యేలతో పట్టుకొని చేసుకుందాం అనుకుంటే కాలేదు, కానీ అంతిమంగా పేరోలు తెచ్చుకోగలిగారు. ఆమె చెప్పారు ప్రెస్ మీట్లో, ఆమె ఓపెన్గా చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాజీ మంత్రి కొడుక్కి నేను 11 లక్షలు ఇచ్చాను శ్రీకాంత్ని పేరోల మీద బయట తీసుకొస్తానంటే అని. మరి ఆ మాజీ మంత్రి ఎవరు, ఆ కొడుకు ఎవరు, ఆ విషయాలు ఇప్పుడు బయటికి రావాలి. ఆమె అనతి కాలంలోనే అమాంతం ఎదిగారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. దిశ యాప్కి ప్రమోటర్గా, స్వచ్ఛంద సేవా కార్యకర్తగా, దిశ పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళ బాధితులకి సెటిల్మెంట్ చేసి, దందాలు చేసి, ఇప్పుడు ఆమె మీద నమోదైన కేసు కూడా 2022 నాటి కేసు. మురళీమోహన్ అని చెప్పేసి ఒక గూడూరులో ఏమో ఫ్లాట్లో అద్దెకుంటుందట. ఆ ఫ్లాట్కుండే ఓనర్ని ఆమె బెదిరించింది, ఆ ఫ్లాట్ నాకు రాసివ్వమని. ఫస్ట్ అమ్ముమని అడిగిందంట, అమ్ముతానని చెప్పాడంట. 28 లక్షలకి షేర్ అగ్రిమెంట్ కూడా కుదిరిందంట. 3 లక్షల అడ్వాన్స్ కూడా అరుణ మురళీమోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చిందంట. మిగతా 25 లక్షలు ఇవ్వాలి, షేర్ అగ్రిమెంట్ ప్రకారం 6 నెలల్లో ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. నేను ఇవ్వను, ప్లాట్ ఇచ్చేయాల్సిందే అన్నదంట. అతను కంప్లైంట్ చేస్తే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తీసుకోలేదు. అరుణాన్ని కాదని కంప్లైంట్ తీసుకునే దమ్ము అప్పుడు పోలీసులు లేదట, మరి ప్రభుత్వానికి లేదట. మరి ఇట్ట గుప్పెట్లో పెట్టుకుంది అధికారిని, ప్రభుత్వాన్ని. పైగా ఇతని మీద కేసు నమోదు చేశారట, ఈ మురళీమోహన్ అనేటువంటి వ్యక్తి మీద, ఫ్లాట్ ఓనర్ మీద.
బాధితుల మీద కంప్లైంట్ నమోదు చేశారట. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారట. తర్వాత మళ్ళీ 2024లో అతను ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే అక్కడికి పోయి బెదిరించిందంట. 6గురితో కలిసి పోయి బెదిరించిందంట. కత్తులు పట్టుకొని పోయారట. ఇతన్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళి చెన్నై అని ఒక లాయర్ దగ్గర అగ్రిమెంట్ రాసుకున్నారట. తక్కువ రేటుకి ఇతను వాళ్ళ ప్లాట్ అమ్ముతున్నట్టు రాసుకున్నారట. దాన్ని బలవంతంగా సైన్ పెట్టించుకోవడం ఇవన్నీ జరిగితే అతను బయటకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంప్లైంట్ తీసుకుంది. అరుణని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయ్యే ముందు కూడా ఆమె చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా పోస్టులు పెట్టింది సోషల్ మీడియాలో. నా దగ్గర చాలామంది జాతకాలు ఉన్నాయి, నేను బయట తీస్తా అంటే వాళ్ళు ఎవరైనా చక్రం చెప్పి ఏమో అరెస్ట్ని ఆపుతారేమో అనే కారణం చేత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిందా, బెదిరించిందా? అంటే ఒక వ్యక్తి అధికారుల్ని, ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని బెదిరించే స్థాయికి వెళ్ళిందంటే అవకాశం ఎవరిస్తున్నట్టు? జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇయ్యాలేదో బలహీనతలకు లొంగిపోతే రేపు జీవితం అలాగే అయిపోతాయి. అధికారులు, రాజకీయ నాయకులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పొజిషన్ పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదించుకున్నటువంటి పొజిషన్ మొత్తం కూడా ఒక ఆరోపణతో కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది.